ఇప్పుడే ఇవే కొడిశాకులు, దీన్నే అంటారు కొడిశాకులు. మా సైడ్ కొడిశాకులు అంటారు, మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు. ఈ వెంకాయ పువ్వు కోసం గాలిస్తున్న ఇద్దరు సహచరులు ఎప్పటికీ ఈ గట్లల్లో సమాచారం అందిస్తూ అప్డేట్ ఇస్తున్న మీ శ్రీకాంత్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. ఇది నా న్యూ వీడియో. ఇది ఇప్పటివరకు జంగల్ది తీయలేను. ఇవి ఎంత స్వచ్ఛంగా కనిపిస్తున్నాయి చూడండి కింద. చాలామంది తిరగాలనుకుంటారు, బాగా అనిపిస్తుంది లొకేషన్. బట్ జంతువుల వల్ల చాలా ప్రమాదకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద పులులు తిరగడం వల్ల దాన్ని భయాన్ని కల్పిస్తుంది జనాల్లో. లేదంటే దీనికి చాలా బాగా అనిపిస్తుంది అడవిలో తిరగాలంటే. సిటీ వాళ్ళు అడవిని చూస్తేనే భయపడతారు, ఇక్కడ హైవే నుంచి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ ఇంకా స్పెషల్గా చూడడానికి కౌలస్ ఎల్లమ్మ అనేసి ఇంకొంచెం ముందుకెళ్తే 10 కిలోమీటర్ల ముందుకెళ్తే లోపల ఉంటుంది. అది చాలా బాగుంటుంది గుడి. కౌలస్ కిలా అనేసి చాలా ప్రశిష్టమైన దేవస్థానం అది. అక్కడ కాకతీయులు అప్పట్లో కోటలు కట్టేసి ఉన్నాయి, అవి ఇప్పటికీ మనం చూడవచ్చు. ఒకవేళ మీతోని వీలవుతే NS 161 హైవే రూట్లో పెద్ద కొడబ్గల్ మండల్ దాటిన తర్వాత, కామారెడ్డి డిస్ట్రిక్ట్ పెద్ద కొడబ్గల్ మండల్ దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్తే కౌలస్ ఎల్లమ్మ అంటే డైరెక్ట్ శాంతాపూర్ గండి నుంచి చూపిస్తుంది రూటు. ఇలా రూట్ వస్తుంది. అందులో మెల్లిగా మెల్లిగా అక్కడ కనిపిస్తుంది. అక్కడ ఆ దేవస్థానానికి ప్రత్యేక పూజలు జరిపిస్తే చాలా అదృష్టంగా భావిస్తారు. ఇది మొత్తం పెద్ద కొడబ్గల్ గట్టు, చుట్టూరా గట్టునే ఉంది. అటు సైడ్ కూడా గట్టే ఉంది, అవుట్ సైడు. ఇది హైవే 161. చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళి తీస్తాను నేను. ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అనుకుంటాను. ఇది మొత్తం గట్టే. ఇది దాదాపు 50-60 కిలోమీటర్ల దూరం, చదరపు దూరంలో మొత్తం గట్టే ఉంటుంది. చాలా పెద్దది ఈ అడవి. అక్కడ కనిపిస్తుందా రెండో గట్టు, ఇది తప్పించి అక్కడ మా చేను ఉండేది ఇప్పుడు 3 ఎకరాలు, బట్ అమ్మేశాం. సమ్ ప్రాబ్లమ్స్. ఓకే గాయస్, థ్యాంక్ యూ ద వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, like and share, comment. Thank you guys all.